పైసలు పోతాయి ఇప్పుడు అట్లెట్లా పోతాయి బ్యాంకు చెప్తే పోతాయి. ఇంకొకటి ఇంకొకటి ఇప్పుడు నీకు ఏటీఎం కార్డులు వచ్చినాయి. ఏటీఎం కార్డులు అందరికి వచ్చినాయి, ముసలిలోకి వచ్చినాయి, అందరికి వచ్చినాయి. ఇప్పుడు నీకు ఏటీఎం కార్డులు ఏమైనా కొట్టడానికి వస్తుందా? ఎవరికో ఇస్తాం. నీ ఏటీఎం కార్డు ఎప్పుడు గిట్ట పక్క వాళ్ళకి ఎవ్వరికి ఎంత దగ్గర వాళ్ళు అయినా కానీ నీ ఏటీఎం కార్డు ఇవ్వద్దు. ఎందుకు చెప్పాలన్నా, నీకు ఏటీఎం కార్డు అడిగి పోతావు, ఏటీఎం కార్డు కానీ నీకు అవసరం ఆపత్తుకుని పోతున్నా తీసుకుపెట్టా అంటాడు. అదే నంబర్ చెప్పండి 321 అని చెప్తావు. అట్లాంటి కార్డు ఇంకోటి తీసి తప్పైపోతే మన కార్డు నీ కార్డు తీసుకొని పోతాడు. కార్డు తీసుకోవాలి ఏమైతే నా దగ్గర ఉన్నది అనుకుంటావు. అప్పుడు ఏం చెప్తావు, పైసలు వస్తాయంటే లేదా ఒక 5,000 10,000 ఇవ్వండి తీసి ఇచ్చేస్తాడు. వాడు చూసుకుంటాడు బ్యాలెన్స్ తీసిందని. తర్వాత ఏం చేస్తాను, నువ్వు పోగానే ఇక ఈ ఏటీఎంలో పైసలు తీయడిగా నువ్వు తీసుకున్నాను. మీరు ఎక్కడో ఇప్పుడు సంగారెడ్డి జైరాబాద్లో పోయి తీస్తాడు, పడకేర్లో పోయి తీస్తాడు, నారాయణఖేడ్లో పోయి తీస్తాడు. నువ్వు నారాయణఖేడ్ పోలేవు, పైసలు మళ్ళీ రాదు. సేమ్ కార్డు అలాంటిది ఇస్తాడని చెప్తుండే సారు. ఓటీపీ ఇస్తాడు కదా, 5,000 నాకు నంబర్ వచ్చింది, నాకు కొద్దిగా రాదు అని కార్డు ఇస్తావు పెద్ద మనిషి అని. కార్డు ఏం చేస్తాడు, కార్డు పెడతాడు, నంబర్ చెప్పంటాడు, నంబర్ చెప్తావు, తర్వాత నీకు 5,000 కొట్టిస్తాడు. నువ్వు చెప్పిన నంబర్ యాద పెట్టుకుంటాడు. యాద పెట్టుకుని కార్డు తీస్తాడు. ఈ కార్డు తీసి అది చేస్తాడంటే మన జేబులో కార్డు దగ్గర తీసుకొని వాన్ తీస్తాడు. నీ కార్డు వాళ్ళ దగ్గర పెట్టుకుంటాడు. వాడు ఏమో చేస్తుంటాడు. అది కథ భయం అయిపోతుంది. అది జాగ్రత్త ఉండాలి అంటున్నా, మనం ఉండాలి. ఇంకేమంటే ఇప్పుడు ఏమైందంటే రోడ్ మీద కొత్తగా ఇట్లా పోలీస్ యూనిఫామ్ వేసుకుంటాడు. నా లెక్కలు పోలీస్ యూనిఫామ్ వేసుకుని నీకు వాట్సాప్లో కాల్ చేస్తాడు, నేను పోలీస్ మాట్లాడుతున్నా, నీ కొడుకు గంజాయి కేసులో దొరికింది, గంజా కేసు దొంగతనం ఏదో కేసు దొరికింది, నీ కొడుకును ఆన్లైన్లో అరెస్ట్ చేసేసినాం, నువ్వు 50,000 ఇస్తేనే నీ కొడుకు విడిచిపెట్టాం, లేకపోతే విడిచిపెట్టామని అంటారు. అప్పుడు ఏం చేస్తావు, నువ్వు భయపడతావు, నా కొడుకు ఎందుకు అరెస్ట్ అయ్యాడు, కొడతాంటావు. అట్లా 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 ఆన్లైన్లో అరెస్ట్ అనేది ఉండదు అనమాట. ఏమున్నా పోలీసు వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తున్నా అది లెక్క. ఏదో ఫోన్ చేసి నేను ఆడ అరెస్ట్ చేసిన ఈడ అరెస్ట్ చేసిన అంటే ఎప్పుడు నమ్మొద్దు సరేనా. ఇంకేం నమ్మొద్దు. మీకు అట్లా అంటే ఏం చేయాలంటే మంచిగా ఫోన్ పెట్టారు, చక్కగా మీరు కన్సల్ట్ పోలీస్ స్టేషన్ పోవాలి. దగ్గర పోలీస్ స్టేషన్ పోయి ఇట్లా వచ్చింది సార్, ఈ నెంబర్తో వచ్చింది నా కొడుకు అన్నాడంటే నీ కొడుకు భద్రం ఉంటాడు. కానీ భయపెట్టి నీ దగ్గర డబ్బులు లాగానే చేస్తాడు. మీరు కన్సల్ట్ పోలీస్ స్టేషన్ మన దగ్గర పోలీస్ స్టేషన్ పోయి ఇది జరిగిందని చెప్తే మేము సైబర్ క్రైమ్ చూసుకొని వాడు ఎవడో మన చరిత్ర మొత్తం చూస్తాం. కానీ మీరు జాగ్రత్త ఉండాలి. అరే పోలీసు కదరా నాయన నా కొడుకు పోయిండము అని భయపడి వాడికి ఇచ్చిన కొద్ది డబ్బులు వేసామనుకో కుదర ఉండేది. ఇంకోటి ఏమంటే ఇప్పుడు నీ పిల్లగానికి జాబ్ పెట్టిస్తాం, 2,000 ఇవ్వు, 5,000 ఇవ్వు, 10,000 ఇవ్వు, 10,000 ఇస్తే నీ కొడుకు జాబ్ పెట్టిస్తామంట. తర్వాత 10,000 20,000 ఇచ్చినాక ఏమంటారు, ఇది లాక్ పడ్డది, ఆ లాక్ ఇస్తే ఇంకొకటి సిఎస్ఆర్ ఏదో ఒకటి చెప్తారు. ఇక రీజన్ ఏదో ఒకటి ఆయాసార్ ఒప్పుకున్నాడు, ఇంకోసారి దగ్గర సంతకం కావాలి దానికి ఒక 5,000 అవుతాయి, ఇంకోసారి దగ్గర సంతకం కావాలి దానికి ఒక 10,000 అవుతాయి అంటారు. అట్లా ఏ జాబ్ కూడా పైసలు ఇచ్చి జాబ్ కొనుక్కోవద్దు అనమాట. ఎవరైనా జాబ్ చేసే పైసలు వస్తాయి కానీ జాబ్ చేస్తే పైసలు ఇస్తాడా, ఎవరు కూడా ఇయ్యారు. అట్లా ఎవ్వరికి ఇట్లా ఎప్పుడు ఇట్లా కొట్టొద్దు అనమాట పైసలు. ఇంకోటి ఏమంటే నీకు ఫోన్లో తెలియదు, నీకు ఫోన్ సగమే నీకు ఫోన్ తెలుసు, నువ్వు చదువుకోలేవు, నీకు ఫోన్ మొత్తం తెలుస్తుందా తెలియదు, నీకు సగమే తెలుస్తుంది. అక్కడ ఫోన్లో పెట్టే ప్రతి ఒక్కటి వస్తుంది అనమాట. మన ఫోన్లో ప్రతి ఒక్కటి వస్తుంది. ఒక 5 నిమిషాలు అమ్మా పెద్దమ్మ, 10 నిమిషాలు ఆగండి. అర్థమైందా? మీరు కూడా సెల్ ఫోన్లు వాడతారు కదా, సెల్ ఫోన్ మీద కూడా పెద్ద పెద్ద ఉన్నాయి కదా, మీ మర్మలకి అవుతారు. మర్మడు ఏడుస్తుందని ఫోన్ తెచ్చి ఇస్తారు కదా, అందుకే సార్ అంటున్నాడు. మనం ఏది పడితే అది వస్తుంది అనమాట. ఓకేనా? KHAD मारो DEER SK. ఇంకోటి ఏమంటే ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి ఏమంటారు, నీ పేరేంటి, నువ్వు బాగున్నావు, మంచిగా మాట్లాడుతున్నావు, తిన్నావా, ఏం చేస్తున్నావు, అట్లా మెల్లమెల్ల అడుగుతావు. నువ్వేం చేస్తావు, ఆశపడతావు, ఎవరు మంచిగా మాట్లాడతారు, అట్లా మాట్లాడితే ఇట్లా మాట్లాడతారు. వాళ్ళు ఏం చేస్తారు, మాట్లాడతారు 3 రోజులు మాట్లాడతారు, ఏదో ఒకటి పంపుతారు నీ ఫోన్. ఇందులో ఇలా నీకు ఎట్లా కనిపిస్తున్నావు, ఏం చేస్తే తక్కువ వస్తావు కదా, నీ ఫోన్లో మొత్తం అడుగుతుంది, పైసలు పోతాయి. అట్లా అనమాట ఏది పడితే వస్తుంది. ఇంకోటి ఏమది, కొంతమంది ఏం చేస్తారు, నీకు ఏం తెలియదు కాబట్టి నీ ఫోన్లో 100 రూపాయలు
నీ ఫోన్లో 100 రూపాయలు తీసేయమంటే అయ్యో నేను మళ్ళీ ఫోన్ చేస్తాడు ఆయన ఫోన్ చేసి అయ్యో మిస్టేక్లు వచ్చినాయి అని అంటాడు. మిస్టేక్లో నంబర్ మిస్టేక్ అయింది. అట్లాంటి అప్పుడు నువ్వు ఏం చేయాలంటే నీకు ఒక నంబర్ ఉంటుంది నంబర్ 4 నంబర్ ఉండగా అది 3 సార్లు తప్పు వస్తాలి. నీకు తెలుసు కరెక్ట్ నంబర్ నీకు తెలుసు. ఫోన్ నంబర్ పైసలు కొట్టు 3 సార్లు తప్పు నంబర్ కొట్టాలి. ఇప్పుడు 92105 ఉంది అనుకో, నువ్వు 4 సార్లు 10 0 0 0 0 3 సార్లు 0 0 0 6 0 6 0 6 0 వస్తాయి. వచ్చినాక 15 నిమిషాల దాకా ఫోన్ ఏం ముట్టదు. 15 నిమిషాల తర్వాత నీ అకౌంట్లో పైసలు ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాలి. ఇంకోటి ఏమైంది మళ్ళీ తర్వాత లోన్లో, ఇప్పుడు యాప్లలో లోన్లు తీసుకుంటారు కొంతమంది, ఐడియా ఉంటుంది. యాప్లో లోన్ తీసుకుంటారు కాబట్టి ఈఎంఐలు ఇలా సార్ హెరాస్మెంట్కి ఎక్కాలా మాట్లాడినా అదే అయితే లోన్లు యాప్లు ఉంటాయి కదా, నువ్వు లోన్ యాప్లలో తీసుకున్నావు అనుకో, వాడు ఎంత ఇంట్రెస్ట్ ఇస్తున్నావు నీకు తెలియదు. వాడు 5 లక్షలు ఇచ్చి 10 లక్షలు కూర్చాడు, 15 లక్షలు కూర్చాడు. ఇంకోటి ఏంటి, దాంట్లో లోన్ యాప్ వచ్చినప్పుడు నువ్వు అన్నీ వస్తావు, వాడు ఏదో చెప్పినా అన్ని ప్రతి ఒక్కటి వస్తావు. అందుకే నీ ఫోన్లకి ఫోటోలు పోతాయి, నీ ఫోన్లకి వీడియోలు పోతాయి, నీ ఫోన్లో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పోతాయి, నీకు ఏమున్నాయో ప్రతి ఒక్కటి పోతాయి. కాబట్టి లోన్ యాప్ ఎప్పుడు తీసుకోవద్దు. లోన్లో యాప్ లోన్లో పైసలు ఎప్పుడు లోన్ తీసుకోవద్దు. యాప్ లోన్లో మరి తెలియని వాళ్ళ దగ్గర లోన్ ఫోన్లలోనే లోన్లు ఇస్తారు నీకు. బజాజ్ తెలుసా అట్లా ఆశకు పోతారు, లేకపోతారు రూపాయలు ఎక్కడ ఫోన్ ఇస్తాడు. ఇంట్రెస్ట్ ఎంత ఇస్తాడు మన పిల్లలు చేస్తారు, లేదంటే ఇంకో మన అకౌంట్ ఏ బ్యాంక్ దగ్గర ఏ అకౌంట్ మనీవ్యూ యాప్ లో జరిగింది. అట్లా వాడు గ్రూప్ తయారు చేసి అందరి స్క్రీన్ షాట్లు తీసుకొని అందరు నా కాంటాక్ట్ నంబర్లు తీసుకొని బ్లూ ఫిల్మ్లు చేసినాడు. చేసి కాల్ చేసి బెదిరించిండు. మన ఫోటోలే మార్చి పంపడం టీపీలు మొత్తం మన కాంటాక్ట్స్ మొత్తం మనకి వెళ్ళిపోతాయి. మనం ఫస్ట్ అన్ని అలో కొడతాం కదా, అలో కొట్టినప్పుడు అందరికి పోయినాయి. పోయిన తర్వాత వాడు వాట్సాప్ గ్రూప్ తయారు చేసి ఒకరిదొకరికి ఆడపిల్లలు మోపిల్లలే బ్లూ ఫిల్మ్లు పెడితే భయపడతారు. వాడు డబ్బులు 50,000 ఇచ్చిందాక తీసే అన్నాడు. మళ్ళీ క్రైమ్ బ్రాంచ్ ఫోన్ చేసిన తర్వాత పంజాబ్ వాళ్ళు అని తెలిసి కేసు పెట్టి మార్ఫింగ్ చేసి అట్లా అయింది సార్. హైదరాబాద్లో వాడు ఫోన్ నెంబర్ ఉన్నది, నా సంతకాలం ఏం లేదు, ఏం లేదు. ఫోన్ నెంబర్ మీద ఆధార్ నెంబర్ ఎప్పుడు పట్టుకునేవాడు. అప్లికేషన్ అప్పు కట్టి సంతకం లేదు, ఏం లేదు సార్, నేను మాట్లాడలేదు. ఇప్పుడు ఎక్క ఏంటంటే ఈ హాస్పిటల్ పట్టుకుందంటే మీ ఫోన్ మీరు భద్రంగా పెట్టుకోండి, మీ వస్తువులు మొత్తం భద్రంగా పెట్టుకోండి. అది ఫోన్లు పెట్టుకుంటే రోజు చెప్తాం అదే మనమైతే రోజు చెప్తుంటాం భద్రత భద్రత. మీ పక్క తెలియదు కదా, మీరు జాగ్రత్త ఉండాలి. అన్నీ చెప్తున్నాను సార్.